ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానుడై ఈ లోకంలో తను సజీవుడిగా మనకు లేఖనాల ద్వారా సాక్ష్యము ఇచ్చుచూ ఉండగా దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎందు నిమిత్తము మన కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన ఎందువలన పునరుత్థానుడు అయి ఉన్నాడు. ఈ వాక్య భాగములను మనము ఆలోచన చేసినప్పుడు రోమీలకు రాసిన పత్రికలో అద్భుతమైన వచనము పౌలు భక్తుడు లేఖనాల్లో పొందుపరిచి ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు, రోమీలకు రాసిన పత్రిక 4:25. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము ఎక్కడ అప్పగింపబడ్డాడు? శిలువ మీద, శిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. ఆ శిలువ శిక్ష భరిస్తూనే ప్రభు ఆయన యొక్క ప్రణాళిక మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? మనము నీతిమంతులముగా తీర్చబడుటకు, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను, అనగా పునరుత్థానుడు అయ్యను, సజీవుడుగా ఆయన సమాధిని గెలిచెను అని అర్థమిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరణమును చీల్చుకొని సమాధిని గెలిచి మనకు ఏమి తీసుకొని వచ్చి ఉన్నాడు అనగా మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చుటకు. మనము నీతిమంతులముగా తీర్పు తీర్చబడకపోతే మనము పాతాళమునకే అర్హులము. అందువల్ల ఆయన మన అపరాధములను తన వీపు మీద తండ్రి చేత మోపబడిన వాడై వాటికి విమోచన క్రయధానము శిలువపై చెల్లించి ఆ ప్రభు మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఎలా జరిగింది ఇది? విశ్వాసము ద్వారా. మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పశ్చాత్తాపము ద్వారా ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము మనల్ని నీతిమంతులుగా కడిగి పరిశుద్ధపరిచింది. అందువల్ల ఆయన సజీవుడిగా లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు మన జీవితంలో మన కొరకు పునరుత్థానుడు అయిన, మరణమును చీల్చి చెండాడి గెలిచిన మన ప్రభు మనలను నీతిమంతులుగా తీర్చుటకే ఈ గొప్ప కార్యం చేసి ఉన్నాడు. అయితే నువ్వు అంగీకరించేవా? నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావా? ఇది ఎలా జరుగుతుంది? నీవు అంగీకరిస్తేనే, నువ్వు విశ్వసిస్తేనే జరుగుతుంది. అందువల్ల ఈ బాధ్యత నీ మీదే వేసి ఉన్నాడు. ఎందరూ ఆయనను అంగీకరించుదురో వారందరికీ, తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలు అగుటకు, నీతిమంతులు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల నీవు ఏది కావాలో కోరుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు ఇచ్చిన ఉచితమైన కృపను అందుకోవడానికి నువ్వు అడుగులు ముందుకు వేయవాలనని ప్రభు నామం పేరట కోరుతూ ఉన్నాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.